సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇంకొక సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చిందనమాట. ఇంకా వారణాసి సినిమా అయిపోనే లేదు, అప్పుడే ఇంకో సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మెయిన్ హీరో అనమాట. మెయిన్ విలన్గా సుమంత్ గారు చేయబోతున్నారు. అసలు సుమంత్ గారిని నెగిటివ్ షేడ్స్లో ఎవరైనా ఊహించుకుంటారా? ఆయన మెయిన్ విలన్ అంటే ఎవరైనా నమ్ముతారా? సో మరి ఇదంతా కూడా నిజమేనా అని అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. బట్ ఇది నిజమని కూడా మనం కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మహేష్ బాబు గారు వారణాసి సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ చేయడంలో కావచ్చు, ఆ సినిమాని ప్రమోట్ చేయడం విషయంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తిరగాలి. కాబట్టి ఆ సినిమా ఇప్పటింతలో మాత్రం వచ్చేది కాదన్నమాట. సో దాని తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ని ఎక్కాలి, చాలా సమయం పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఇదంతా కూడా నిజమా అనే విషయానికి వస్తే ప్రజెంట్ సుమంత్ గారు న్యూటన్ సార్ థర్డ్లా అని చెప్పేసి ఒక సినిమా తీశారనమాట. సో ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ చెప్పారనమాట. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా స్టార్ హీరోతోని కలిసి మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మల్టీ స్టారర్ అని నేను చెప్పాను, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఏదైనా ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో ఆయనకి ప్రత్యర్థిగా అంటే మెయిన్ విలన్గా మాత్రం నాకు నటించాలని ఉంది. అంటే మహేష్ బాబు గారికి ఆయనకి విలన్గా నటిస్తే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఫీలింగ్ కలుగుతుంది, చాలా మంచి వైబ్ ఇస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి తన లోపల ఉన్నటువంటి ఆ ఒక ఆశని బయట పెట్టారనమాట. ఇంకా అది విన్నటువంటి వెంటనే ఫ్యాన్స్ ఇద్దరు కూడా అలర్ట్ అయిపోయారన్నమాట. సో మరి వారణాసి సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక డైరెక్టర్ సినిమా ప్లాన్ చేసేసుకోండి, మనకు మంచి క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది, మెయిన్ విలన్గా సుమంత్ గారు వచ్చేస్తూ ఉన్నారు. ఏ డైరెక్టర్ అయినా కావచ్చు, ఖచ్చితంగా సుమంత్ గారిని మాత్రం ఈ సినిమాలో డెఫినెట్లీ ఒక మంచి విలన్ పాత్రకి సెలెక్ట్ మాత్రం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉన్నారు. సో మరి మీరు ఒకసారి ఊహించుకోండి, మహేష్ బాబు గారు మెయిన్ హీరోగా చేసినటువంటి ఆ సినిమాలో సుమంత్ గారు విలన్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఇప్పటివరకు సుమంత్ గారిని మాత్రం మనము అన్ని సినిమాలో కూడా చేసినటువంటి అన్ని సినిమాలో హీరోగానే చూస్తూ వచ్చాం. సో సడన్గా విలన్గా అంటే మనం కూడా చూస్తామా, చూడలేమా, ఆయన సెట్ అవుతుందా లేదా? సో మరి ఆయన మాత్రం అంత క్యూరియాసిటీగా చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన లోపల ఆశ ఉంది కాబట్టి బయట పెట్టారన్నమాట. సో మరి ఆ ఆశ నిలబెడుతుందా లేదా? ఎవరైనా డైరెక్టర్ ఈ మాట విన్న తర్వాత మహేష్ బాబు గారితో నెక్స్ట్ చేయబెట్టేటువంటి ఆ డైరెక్టర్ ఎవరు, ఆయన సుమంత్ గారికి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా లేదా? సో మరి మీరైతే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి.